డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉందని సిఇసి ప్రకటించారు. ఇప్పటికే బెంగాల్, బీహార్ రాష్ట్రాలు కోట్లలో ఓట్లను తొలగించారు. ఇప్పుడు తెలంగాణలోనూ దాదాపు 50 లక్షల ఓట్లను తొలగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యేసారి అధికారులకు టెన్షన్ పుట్టిస్తోందా? ఎన్నికల సంఘం డ్యూటీ చేయాలా లేక రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలనే సందేహంతో అధికారులు ఉన్నారా? దేశంలోని పలు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఫేక్ ఓట్లను తొలగించేందుకు సర్ను కేంద్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయింది. అయితే సర్ను చాలా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏకంగా ముఖ్యమంత్రులు, అగ్రనేతలే రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, ఆందోళనలకు దిగారు. అయినప్పటికీ ఆందోళనల మధ్యనే ఈ సర్ ప్రక్రియ ముగిసింది. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారులు ఒత్తిడికి గురయ్యారు. అన్ని రాష్ట్రాల్లో డూప్లికేట్ ఓట్లను, మరణించిన వారి ఓట్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇందుకోసం పలువురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 3వ విడత కింద ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణను చేపట్టేందుకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ షెడ్యూల్ ప్రకటించాక ఆ ప్రక్రియలో భాగమయ్యే అధికారులను బదిలీ చేస్తారని అంటున్నారు. ఆ వెంటనే ఈసీ ఆంక్షలు అమల్లోకి రానుండడంతో ఆలోగా పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు కొన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక 2025 సెప్టెంబర్ నాటికి తెలంగాణలో సుమారు 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,68,00,000 మంది కాగా పురుష ఓటర్లు 1,66,00,000 మంది. ఇక థర్డ్ జెండర్ 2,829 మంది ఉన్నారు. అయితే సర్ ప్రక్రియ మొదలైతే రాష్ట్రంలో దాదాపు 50 లక్షలకు పైగా ఓట్లు ఎగిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తమిళనాడు ఓటర్ల జాబితా నుంచి రికార్డు స్థాయిలో సుమారు 97,37,000 ఓట్లను తొలగించారు. ఇది మొత్తం ఓటర్లలో దాదాపు 15.2%గా తెలుస్తోంది. అటు మరణించిన వారి సంఖ్య 26,96,000గా ఉంది. మరోవైపు శాశ్వతంగా నివాసం మారిన వారు కూడా 66,44,000 మంది ఉన్నట్టు గుర్తించారు. ఇక ఒకే వ్యక్తికి 2 ఓట్ల సంఖ్య కూడా దాదాపు 4 లక్షల వరకు ఉంది. అటు పశ్చిమ బెంగాల్లోనూ సుమారు 58,21,000 ఓట్లను తొలగించారు. మొత్తం ఓటర్లలో సుమారు 7.5% మేర కోత పడింది. ఇక మరణించిన వారి సంఖ్య 24,17,000 ఉంటే అడ్రస్ దొరకని వారి సంఖ్య 32,65,000గా ఉంది. మరోవైపు డూప్లికేట్ ఓట్లు 1,38,000 ఉన్నట్టుగా గుర్తించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శుల పనితీరుపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ప్రాధాన్యతలకు తగ్గట్లుగా పనితీరు కనబరచని అధికారుల స్థానంలో కొత్త అధికారులను నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తాజాగా రాష్ట్రంలో సర్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు సిఈసి జ్ఞానేష్ కుమార్ హైదరాబాద్ రావడంతో అధికార వర్గాల్లో బదిలీలపై చర్చ మొదలైంది. అంతేకాకుండా ఎస్సీఆర్ నిర్వహణపై రవీంద్ర భారతిలో బూత్ లెవెల్ అధికారులకు దిశానిర్దేశం సైతం చేశారు. మరోవైపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో తదుపరి జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను బదిలీ చేసేందుకు అవకాశం ఉండదు. ఆలోపే ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో సర్ ప్రక్రియ వల్లే తాము ఓడిపోయామని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
బీహార్ రాష్ట్రంతోని సుప్రీంకోర్టుకు సర్ వివాదం ఎక్కింది. సుమారు 68,05,000 ఓట్లు బీహార్లో తొలగించారు. అయితే జూన్ 2024 నాటికి 7,89,00,000గా ఓటర్ల సంఖ్య ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి తుది జాబితా 7,42,00,000కు తగ్గింది. అంటే మొత్తం ఓటర్లలో సుమారు 6% మేర ఓట్లు తగ్గాయి. ఇదే సమయంలో సుమారు 24 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారు. ఇప్పుడు సర్ ప్రక్రియకు కేంద్రం, తెలంగాణలో 2 ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలు కేంద్రం ఓట్ల తొలగింపు ప్రక్రియ ఎండగట్టడానికి సిద్ధమవుతున్నాయి. బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ హోమ్ గ్రౌండ్ కాదు కాబట్టి అక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉండడంతో కాంగ్రెస్ సర్ అడ్డుకోలేకపోయింది. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. ఇక్కడ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సర్ ప్రక్రియపై ఎలాంటి విధానం అవలంబిస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం డ్యూటీలను చెయ్యాలా, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలా అనే సందేహంతో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. సర్ జరిగిన రాష్ట్రాల్లో బిఎల్ఓలు ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో సర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూడాల్సిందే.